గండేడ్ మండలం వెన్నచ్చేడు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సాయిచంద్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాతో సన్మానించి బహుమతులు అందజేశారు. రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొమ్మడిపల్లి హెచ్ఎం సార్ గారు ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని ఫేజ్ వైజ్గా 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా సమూలంగా మార్పులు తీసుకొచ్చి హై స్కూళ్ళకి అయితే 12 కాంపోనెంట్స్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా మీ స్కూల్ కూడా రావడం, దీంట్లో అన్ని వసతులు వస్తాయి. ఇలా కాంపౌండ్ వాల్ కానీ, కిచెన్ షెడ్ కానీ, టాయిలెట్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, ఇవాళ ఎలక్ట్రిఫికేషన్ కానీ, అదేవిధంగా కలరింగ్ కానీ, ఇలా డిజిటల్ క్లాస్ రూమ్లు, గ్రీన్ రూమ్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలు ఎట్లున్నాయో దాంట్లోకంటే ధీటుగా ఇలా ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్నాం. ఇలా గతంలో రిజల్ట్ చూస్తే ప్రభుత్వ పాఠశాలలో 20-30% మంది వస్తుంది, కానీ ఇలా ప్రభుత్వ పాఠశాలలో కూడా 60-70% మంది పాస్ అవుతున్నారు. దానికి కారణం ప్రభుత్వం అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన, కానీ ఇక్కడ చెప్పేటువంటి ఉపాధ్యాయులు మరి ఉత్తీర్ణత సాధించినట్టు వాళ్ళే ఉంటారు. ప్రైవేట్ పాఠశాలలు చదివే పిల్లలు చెప్పేటువంటి టీచర్లు ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఉంటారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత సాధించి వాళ్ళందరూ మెరిట్ మీద టీచర్లు అయినందుకే ఇవాళ పిల్లలందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకునే పిల్లలందరూ కూడా గురుకులాలకు పోతున్నారు. తర్వాత ఎవరైతే పాస్ కాని పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది. మరి అటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరి ఉత్తీర్ణ సాధించే తీర్చిదిద్దిన అదంతా కూడా మరి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు పోతారు. కాబట్టి వారికి అందరూ కూడా మనం తప్పకుండా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. దాంతోపాటు అంబేద్కర్ యువజన సంఘాలు ఎక్కడ పోయినా మరి ప్రతి గ్రామంలో పిల్లలను చదివించే విధంగా వాళ్ళందరూ కూడా పనిచేయాలి. మరి ఈ రకంగా మండలంలో చదువుకున్నటువంటి పిల్లలు ప్రతి స్కూల్లో 1st, 2nd వచ్చే పిల్లలు వాళ్ళు ప్రోత్సాహం ఇవ్వడం నిజంగా కూడా మిగతా వాళ్ళు కూడా రేపు తప్పకుండా మేము కూడా ఆ రకంగా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు కూడా 8th క్లాస్ నుంచే మనకు ఒక గోల్ ఉండాలి. మనం 10th క్లాస్ అయితే కూడా మనం ఇంకా డిసైడ్ కాము మనం ఏం చదువుకోవాలనేది. కాబట్టి మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలంటే ఏం కావాలనేది మీకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ అనేది ఉండాలి. కాబట్టి 8th క్లాస్లో మీరు డిసైడ్ కావాలి, ఎంపీసీ చేయాలన్నా బైపీసీ చేయాలన్నా అనేది మీరు డిసైడ్ అయినప్పుడే మీరు ఇంటర్మీడియట్కి వచ్చే వరకు అప్పుడు మార్పినప్పుడే ఖచ్చితంగా మనం ఉత్తీర్ణ సాధిస్తాం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం అందించడంతో పాటు ఖచ్చితంగా స్కూళ్ళలో మార్పులు తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థనే సమూల మార్పులు తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనికి ఒక ప్రభుత్వమే కాదు, ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇనిషియేట్ తీసుకుంటేనే ఇదన్నీ కూడా సాధ్యమవుతుంది. స్కూల్ సమస్య గురించి కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్పినారు. తప్పకుండా ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఇంకేముందో ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ చేపిస్తాం. గతం